నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. దీఘనికాయలో సామాన్య ఫలసూత్రంలో ఇంతకుముందు మనము సాధారణ శీలాన్ని గురించి చెప్పుకున్నాం. అంటే ఒక భిక్షువు లేదా ఒక శ్రమణుడు అన్ని సుఖాలను వదిలి ఈ జన్మలో పొందేటువంటి ఫలితం ఏమున్నది అంటే మరణించిన తర్వాత పొందే ఫలితాన్ని గురించి నేను అడగటం లేదు. జీవించి ఉన్నప్పుడే ఈ జన్మలోనే పొందే ఫలితం ఏమున్నది అని అజాతశత్రువు బుద్ధుణ్ణి అడిగిన ప్రశ్నకు సమాధానంగా లోకంలో తథాగతుడు జన్మించిండు అని తెలిసి గృహపతియో లేకపోతే గృహపతి పుత్రుడో భిక్షువై సమస్తాన్ని త్యజించి భిక్షువై శీలాల్ని పాటిస్తూ ఉంటాడు అని ఆ సందర్భంలో సాధారణ శీలం గురించి విపులంగా చెప్పుకున్నాం. ఈ మధ్యమ శీలము, ఉన్నత శీలము ఇవి అన్నీ కూడా మనము బ్రహ్మజాల సూత్రంలో బుద్ధుడి గురించి చెప్పుకున్న సందర్భంలో, బుద్ధుడి శీలపాలనం గురించి చెప్పుకున్న సందర్భంలో ఉన్నట్టుగానే ఉంటుంది. అందుకని కొంచెమే చదివి తక్కింది వదిలిపెడదాం. ఇంకా కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు గృహస్థులచే శ్రద్ధతో ఇవ్వబడిన భోజనాలను తింటూ వేరు విత్తనము, కొమ్మ విత్తనము, పంగల విత్తనము, కత్తిరింపు విత్తనము, ఐదవదిగా విత్తనం వంటి విత్తనాలను, చెట్లను నాశనం చేస్తూ ఉంటారు. కానీ ఈ భిక్షువు దానికి దూరంగా ఉంటాడు. ఇంకా కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు శ్రద్ధతో ఇవ్వబడిన భోజనాలను తింటూ అన్నాన్ని, పానీయాలను, వస్త్రాలను, వాహనాలను, పడకలను, గంధాలను, మాంసాన్ని కూడబెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇతడు వీటికి దూరంగా ఉంటాడు. ఈ విధంగా ఆనాటి కొందరు శ్రమణులు, బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి అవలక్షణాలు, అవగుణాలు వాటన్నిటినీ వదిలిపెట్టి ఈ భిక్షువు మధ్యమశీలాన్ని కలిగి ఉంటాడు. అతనిలో ఈ చెడ్డ లక్షణాలు ఏమీ ఉండవు. అదేవిధంగా మహాశీలంలో కొందరు శ్రమణులు, బ్రాహ్మణులు నానా రకాల శకునాలను చెప్తూ ఉంటారు. అంగసాముద్రికాన్ని, ఉత్పాత ఫలితాలను, స్వప్న ఫలాలను, లక్షణాలను, ఈ విధంగా ఈ లిస్ట్ అంతా కూడా మనము బ్రహ్మజాల సూత్రంలో చెప్పుకున్నాము. ఇటువంటి తగని విద్యల మీద ఆధారపడి ఒక భిక్షువు బతకడు. అతనిది సమ్యగ ఆజీవిక, సరి అయినటువంటి ఆజీవిక. జీవించడం కోసం అతను కేవలము భిక్షాన్నం మీద ఆధారపడి ఉంటాడు. ఆ తర్వాత అది చెప్పుకున్నాం కదా, చీవర పిండపాత శయనాసన గిలాన పచ్చయాని. చీవరం అంటే వస్త్రము, పిండపాతం అంటే భిక్షాన్నము, శయనాసనం అంటే ఉండడానికి గది, తర్వాత చివర పిండపాత శయనాసన గిలాన పచ్చయాని. ఏదైనా జ్వరమో వ్యాధియో వచ్చినప్పుడు మందులు, పథ్యాన్నము ఇవి అన్నమాట, పథ్యాహారం. ఇంతటితో అతను సంతృప్తుడై మహాశీలాన్ని పాటిస్తూ ఉంటాడు. ఇంద్రియ నిగ్రహం. మహారాజా, భిక్షువు ఇంద్రియ ద్వారాలను ఎలా నిగ్రహిస్తాడు? ఇక్కడ మహారాజా, భిక్షువు కంటితో రూపాన్ని చూస్తాడు కానీ ఆకారాన్ని కానీ లక్షణాన్ని కానీ గ్రహించడు. రూపాన్ని చూస్తాడు కానీ మనసులోకి ఆ రూపాన్ని, దాని లక్షణాలను తీసుకోడు. అది
ఈ స్పర్శలు ఏవైతే ఉన్నాయో ఇది ఇంద్రియ స్పర్శలు, వాటినే బాహ్యాయతనాలు అన్నాం మనం. ఏమిటి? శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన. వీటిని వాటిని బయటనే వదిలిపెట్టాల. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్ అని, బయట నుంచి వచ్చినటువంటి ఈ స్పర్శలను బయటనే వదిలిపెట్టాల. అతను ఆ విధంగా వదిలిపెట్టి ఆ బయట నుంచి వచ్చిన రూపాన్ని కానీ దాని లక్షణాన్ని కానీ మనసులోకి తీసుకోడు. ఎందుకు అంటే కంటిని కాపాడుకోలేకపోతే లోభము, అసంతోషము, పాప అంటే చెడు, అకుశల ధర్మాలు మనసులోకి వస్తాయి. వాటి నుండి కాపాడుకోవడానికి కంటిని రక్షించుకుంటాడు. నేత్రేంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. అదేవిధంగా చెవితో శబ్దాన్ని విని, ముక్కుతో వాసనను చూసి, నాలుకతో రుచులను చూసి, చర్మంతో స్పర్శలను పొంది, మనసుతో ధర్మాలను తెలుసుకుంటాడు. కానీ కారణాన్ని కానీ ఆకారాన్ని కానీ గ్రహించడు. మనము కన్ను విషయంలో చెప్పుకున్నాం కదా, అదేవిధంగా ఈ తక్కిన ఇంద్రియాలతో కూడా ఆయా విషయాల్ని గ్రహించినప్పుడు అతను కారణాన్ని కానీ ఆయా విషయాల ఆకారాన్ని కానీ గ్రహించడు. అంటే వాటి లక్షణాన్ని కానీ ఆకారాన్ని కానీ గ్రహించడు. శబ్దం యొక్క ఆకారాన్ని, అంటే అది ఏ విధంగా ఉన్నది, ఇంకా దాని యొక్క లక్షణాన్ని మనసులోకి తీసుకోడు. అదేవిధంగా తక్కిన ఇంద్రియ విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి. ఈ విషయంలో మనస్సును కాపాడుకోలేకపోతే లోభము, అసంతోషము, పాప, అకుశల ధర్మాలు కలుగుతాయి. వాటి నుండి కాపాడుకోవడానికి మనస్సును రక్షించుకుంటాడు. ఈ లోభము, అసంతోషము, పాప, అకుశల ధర్మాలు ఇవి కలగకుండా ఉండడానికి మనస్సును రక్షించుకుంటాడు. అంటే మనసులో ఇంద్రియ విషయాల పట్ల లోభం కలగకుండా చూసుకుంటాడు. మనో ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. అతడు ఈ విధంగా శ్రేష్టమైన ఇంద్రియ నిగ్రహాన్ని పొంది తన లోపల ఉత్తమ సుఖాన్ని పొందుతాడు. మహారాజా, ఈ విధంగా భిక్షువు ఇంద్రియ ద్వారాలను నిగ్రహిస్తాడు. ద్వారము అని దేన్ని అంటాము? ఇంటి లోపలికి వచ్చేటువంటి ఆ గుమ్మాన్ని మనం ఏమంటాం? ద్వారము అని అంటాము. ద్వారం అంటే అది లోపలికి రావడం కోసమే ఏర్పాటు చేయబడింది అని. అదేవిధంగా మనసు లోపలికి ఆయా విషయాలు రావడం కోసము ఈ ఇంద్రియ ద్వారాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు శబ్దము మనసులోకి రావడానికి చెవి, తర్వాత స్పర్శ తెలియడానికి, ఆ స్పర్శ మనసులోకి రావడానికి చర్మము, తర్వాత రూపం మనసులోకి రావడానికి కన్ను, ఈ విధంగా రుచి మనసుకు తెలియడానికి నాలుక, తర్వాత వాసన మనసుకు తెలియడానికి ముక్కు. అంటే బాహ్య పదార్థాల నుంచి వచ్చేటువంటి ఆయా లక్షణాలు మనసుకు తెలియడం కోసమే, అవి లోపలికి రావడం కోసమే ఈ ఇంద్రియ ద్వారాలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే వాటిని ఎప్పుడు మూసి ఉంచాలా, ఎప్పుడు తెరిచి ఉంచాలా అనేటువంటి జ్ఞానము ఉండదు. శరీరాన్ని అయితే అందరము పొందుతాం లోకంలో, కానీ ఇంటి తలుపుల్ని ఎప్పుడు మూయాలో, ఎప్పుడు తెరిచి ఉంచాలో తెలుసు మనకు. కానీ ఈ శరీరం అనే ఇంటికి ఉన్నటువంటి ఇంద్రియ ద్వారాలను ఎప్పుడు మూయాలో, ఎలా మూయాలో తెలియదు. అందువల్ల ఈ మనసును ఇంద్రియ విషయాల వెంట వదిలివేసి ఇక రాగద్వేష మోహాలకు లోనవుతూ ఉంటారు. కానీ భిక్షువు ఆ విధంగా చేయకుండా ఇంద్రియ ద్వారాలను మూయటాన్ని నేర్చుకుంటాడు.
ఇంకా ఎరుక, తెలివి. మహారాజా, భిక్షువు ఎరుకను తెలివిని ఎలా కలిగి ఉంటాడు? ఇక్కడ మహారాజా, భిక్షువు ముందుకు నడుస్తున్నప్పుడు, వెనుకకు వస్తున్నప్పుడు తెలివితో ఉంటాడు. అటు ఇటు చూస్తున్నప్పుడు తెలివితో ఉంటాడు. ముడుస్తున్నప్పుడు, చాస్తున్నప్పుడు తెలివితో ఉంటాడు. కాళ్ళను కానీ చేతులను కానీ ముడుచుకుంటున్నప్పుడు, చాస్తున్నప్పుడు తెలివితో ఉంటాడు. సంఘాటిని అంటే ఆ భిక్షువు ఎక్కడైనా వెళ్ళినప్పుడు రెండు పొరల, జంట పొరల దుప్పటి లాంటి వస్త్రం ఉంటుంది, దాన్ని సంఘాటి అంటారు. దాన్ని ధరిస్తూ ఉన్నప్పుడు, పాత్ర చీవరాలను ధరిస్తూ ఉన్నప్పుడు తెలివితో ఉంటాడు. తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, రుచి చూస్తున్నప్పుడు తెలివితో ఉంటాడు. మలమూత్రాలను వదులుతున్నప్పుడు తెలివితో ఉంటాడు. నడుస్తున్నా, నిలబడినా, కూర్చున్నా, నిద్రించినా, మేలుకొని ఉన్నా, మాట్లాడుతున్నా, మౌనంగా ఉన్నా తెలివితో ఉంటాడు. మహారాజా, ఈ విధంగా భిక్షువు ఎరుకను తెలివిని కలిగి ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా మరుపులో ఉండడు. మరుపు అంటే ఏమిటి? ప్రస్తుత విషయం నుంచి, వర్తమానం నుంచి మనను తప్పించి గతం వైపో, భవిష్యత్తు వైపో, లేకపోతే దూరంలో ఉన్న వాటి విషయాన్ని గురించో, ఈ విధంగా మనను మరిపించి మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. వర్తమానం నుంచి ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అన్ని పొరపాట్లకు ఈ మరుపే కారణం. అందువల్ల భిక్షువు అట్లాంటి మరుపును కలిగి ఉండకుండా ఎరుకతో, తెలివితో ఉంటాడు. అంటే ఏ విషయమైతే మన ముందు ఉన్నదో దాని గురించిన, దాని స్వరూప స్వభావాన్ని గురించిన సమగ్రమైనటువంటి ఎరుకతో ఉంటాడు. మహారాజా, భిక్షువు సంతృప్తితో ఎలా ఉంటాడు? భిక్షువు శరీరాన్ని కాపాడుకోవడానికి చీవరంతో అంటే వస్త్రంతో, ఆకలి నుండి కాపాడుకోవడానికి పిండపాతంతో తృప్తి కలిగి ఉంటాడు. అతడు ఎక్కడికి పోయినా పక్షి తన రెక్కల బరువుతో మాత్రమే పోవునట్లు వాటిని అంటే చీవరాన్ని, భిక్షాపాత్రని వెంటబెట్టుకొని పోతాడు. అలాగే మహారాజా, భిక్షువు శరీరాన్ని కాపాడుకోవడానికి చీవరంతో, ఆకలి నుండి కాపాడుకోవడానికి పిండపాతంతో అంటే భిక్షకు వెళ్ళటంతో తృప్తి కలిగి ఉంటాడు. అతడు ఎక్కడికి పోయినా వాటిని వెంటబెట్టుకొని పోతాడు. అంటే చీవరాన్ని, భిక్షాపాత్రను వెంట తీసుకొని వెళ్తాడు. ఇక్కడికి ఈ పూట చాలు.